ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నూజివీడులో అత్యంత వైభవంగా జరిగాయి. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ వేడుకలను నిర్వహించారు. కార్యకర్తల కోలాహలం మధ్య ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ అని, అమరావతి రాజధాని నిర్మాణం మరియు పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజారంజక పాలన పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాబోయే 2029 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి మళ్లీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా ముద్దరబోయిన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ పుట్టినరోజు సందర్భంగా మరి నూజివీడు నియోజకవర్గంలో కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి వారి పుట్టినరోజు సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్నందుకు అందరం కూడా సంతోషిస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అదేవిధంగా చింతలపూడి కానివ్వండి, ముఖ్యంగా అమరావతి రాజధాని కానివ్వండి, ఇవన్నీ కూడా మరి అతి త్వరగా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళా రాబోయే 2029లో కూడా జెండా ఎగరాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అందరం కూడా మా నియోజకవర్గం తరపున బాబు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.